నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సెప్టెంబర్ 17లోగా నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన సిరిసిల్ల ఉద్యమకారులు. కార్మిక చట్టాలు హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం. సిరిసిల్ల పద్యకవి జక్కని వెంకట్రాజం రచించిన చిత్సవ్ రూప్ శతకం చెన్న పాఠ్య శతకం పుస్తకాల ఆవిష్కరణ, పలువురు కవులకు సత్కారం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్ నిర్వహణ. హాజరైన పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్మానేర్ బ్యాంక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పాట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాదంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రాచారి సిబ్బంది ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెల్లడించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేసే విధంగా ఏర్పాటు చేసిన కమిటీలో న్యాయం చేయాలని పలువురు ఉద్యమకారులు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమ ప్రస్థానంలో పోరాడిన ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సూచించారు. 250 గజాల స్థలంతో పాటు 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పోరాడి మరణించిన వారి కుటుంబాలను సైతం పరిగణలోకి తీసుకొని వాటి ప్రయోజనాలను ఆయా కుటుంబాలకు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు గజ్జల దేవరాజ్, జిందం చక్రపాణి, బుస్స వేణు, రాచర్ల వెంకన్న, పత్తిపాక పద్మ, పూసపల్లి సరస్వతి, ఫణి, రాజారావు, గజభింకర్ రాజన్న, బండి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు
250 గదాల స్థలము మరియు నెలకు 25 రూపాయల పెన్షన్, ఉచిత బస్ పాసు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ఎలక్షన్లలో అప్పుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిని ఈ ప్రభుత్వం తొందరగా తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమలు కావడం జరిగింది. మొదటి ప్రియారిటీగా తెలంగాణ ఉద్యమంలో అమలు అయిన కుటుంబాలకు మొదట ఒక అవకాశం ఇచ్చి, రెండవ అవకాశం తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న కేసులు అయినటువంటి వాళ్ళకు రెండవ ఆప్షన్గా, మూడవ ఆప్షన్గా అరెస్టులై బయటైన వాళ్ళకు ఇవ్వాలని చెప్పి, మళ్ళీ ఇంకొక ఆప్షన్గా ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి విధానంలో ఎవరైతే ఒక నాయకుడు పనిచేసినప్పుడు ఆ నాయకుడు వెనకాల ఎవరెవరు పనిచేసారు, మీరు నాయకులందరూ అప్పుడు ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని బట్టి మీరు మీ వెనకాల ఎవరెవరు చేసిన ఒక లిస్ట్ అవుట్ చేసుకొని కేకే కమిటీ గారికి సమర్పించాలని చెప్పి ఆ యొక్క మన కేకే కమిటీ వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా మీరు సిరిసిల్ల పట్టణంలో మొదటి నుంచి ఉద్యమం చేసిన ఉద్యమాలందరూ పెట్టడం జరిగింది. మా చిన్న విషయం రిక్వెస్ట్ ముఖ్యంగా ఏంటంటే కాలయాపన కమిటీని కొనసాగించుకుంటూ పోతే పొద్దుగా కూడా ఈ యొక్క ఉద్యమకారులు కూడా బాధాకరంగా బాధపడుతూ మళ్ళీ మరొక కోణంలో పోయే అవకాశం ఉంటుంది ఉద్యమము. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రకారం మాత్రమే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఈ సెప్టెంబర్ 17 లోపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ఉద్యమాలకు ఇస్తున్నటువంటి హామీలు అతి తొందరగా నెరవేర్చాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిని ఎలా స్మరించుకోలేదు, అమరులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉద్యమంలోనే అమరులేదు, ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత అమరులేదు, తర్వాత కొంతమంది మీద కేసులు అయినాయి, జైళ్ళ పాలైదు, తర్వాత జైలుకి వెళ్ళకుండా కూడా చాలా మంది ఉద్యమం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరందరినీ గుర్తించాల్సిన బాధ్యత మరి ఇంతకుముందు చెప్తున్నట్టు, నాయకులు చెప్తున్నట్టు ఏదైతే ఏరియా వైడ్గా ఒక కమిటీని ఫామ్ చేసుకొని అప్పుడు 2001 నుంచి జేఏసీల పేరు మీద కానీ, పార్టీల పేరు మీద కానీ, కుల సంఘాల పేరు మీద కానీ ఉద్యమాలు చేసేదో వారందరికీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి మరి ఎవరైతే తప్పకుండా తమ సమయాన్ని కేటాయించి తమ బతుకు తెరువును కూడా వదులుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యమని ముందుకు సాగిరో, మరి దానికోసం కుటుంబాన్ని కూడా వాళ్ళని పనిచేసిరో వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో మనకు అవకాశం రాలేదు, కానీ తెలంగాణ ఉద్యమంలో మనకు అవకాశం వచ్చిందని ఒక మంచి కార్యక్రమాన్ని చేసి మనమందరం ఏకతాటిపై నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు అనేది తప్పకుండా దక్కాలి. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని, మరి రానున్న రోజుల్లో ఉద్యమకారులందరికీ గుర్తింపు రావాలని, ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో 250 గదాల ఇల్లు కానీ, తర్వాత పెన్షన్ కానీ, ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొందరగా కాలయాపన లేకుండా అమలు పరిచి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఉద్యమం ద్వారా వాళ్ళందరికీ తొలి గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి సమావేశాలు మళ్ళీ కూడా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి. ఈ రకంగా మరి వాళ్ళు కోరుకున్న హామీలు అన్ని, వాళ్ళు కోరుకున్న సమస్యలను మరి అమలుపరచాలని మరి ఎంతో మంది ఉద్యమకారులు మరి ముందు పోయి రాష్ట్రం కొరకు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సంతోషం. రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కానీ కొంతమందికి ఈ రకంగా జరిగిందని వదిలిపెడితే పాతోళ్ళు ఎక్కిపోతారు. పాతోళ్ళను కూడా గుర్తించాలని, పాతోళ్ళు ప్రతి ఉద్యమంలో పాల్గొన్నారు, వారికి న్యాయం జరగాలని ఈ సభ ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. నేను 2008లో టౌన్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మరి నాతోటి మహిళలు కూడా చాలా మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరూ నా సాటి ఉన్నారు. ఇప్పుడు నా ఒక్కదాని మీద కేసు అయింది, జైలు నాదొకటి, ఎఫ్ఐఆర్ కాపీ, ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళకి లేకపోవచ్చు, కానీ సహకరించి వాళ్ళని కూడా గుర్తు చేయాలి, ముందుకు తీసుకోపోవాలి. నేను 2001 నుండి జెడ్పీటీసీగా చేసి అందరు మహిళలను కూడా ఈ ఉద్యమంలో
సహకరించి వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయినా, వారందరికీ ఏం న్యాయం చేయలేకపోయినా ఈ రకంగానైనా వారికి అందరికీ న్యాయం చేయాలని జరగాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, మా ఆయన కౌన్సిలర్గా హనుమంతు నాయక్ 2001 నుండి అది నౌకరి ఉండే ఆర్టిస్ట్, అది విడిచిపెట్టి కూడా రాజకీయంలో ప్రజాసేవ కొరకు ఇద్దరం 100 రోజుల దీక్షలో సగం నేనే మహిళలను ఆ కారులో తీసుకుపోయి దీక్షలో రోజు కూర్చొని దీక్షలో మంది ఉండాలనేసి ప్రతి మహిళలను ఎంతో ప్రోత్సహించి దీక్షను నడిపించి 100 రోజుల దీక్షను సక్సెస్ చేసినాం. మా ఆయన నౌకర్ రాజీనామా చేసి 2 సార్లు కౌన్సిలర్ అయ్యారు. మరి ఇప్పటికైనా ప్రజాసేవకే మేము అంకితంగా ఉన్నాం, ముందుకు పోతున్నాం. ఇంకా అందరూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీటింగ్ పెట్టినప్పుడు పుష్పవిష్ణన్న చెల్లె తెలంగాణ ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది, అందులో నువ్వు ఒక ముఖ్య పాత్ర పోషించాలని నాకు అన్న సూచించిన ఒక మాట విన్న తర్వాత నేను పద్మశాలి సంఘానికి పోవడం జరిగింది. ఆ రోజు అన్న లేకపోతే నేను ఈ యుద్ధంలో పాల్గొనేదాన్నో లేదో నాకు తెలియదు, కానీ ఈ యుద్ధం చేసినందుకు నాకు చెప్పి అక్కడ పాల్గొనించినందుకు అన్నకు ముఖ్యంగా నమస్కారం చేస్తున్నా. ప్రతి ప్రోగ్రాంలో నన్ను ముందుకు తీసుకెళ్ళి నాకు ప్రతి ప్రోగ్రాం అమ్మాయి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేయాలి, నువ్వు నీతోనే సాధ్యమైందని చెప్పి నన్ను ముందుకు తీసుకుపోయిన గజ్జల దేవరాజు కూడా వందనాలు. ఎందుకంటే గజ్జల దేవరాజు నన్ను చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయి ఆ 124 రోజులు ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండకుండా విద్యమాన ఎక్కడైతే నిరాదీక్షలు పెట్టారో ఆ 3 నిరాదీక్షలకు నేను ప్రతి నిరాదీక్ష కాడికి పోయి ప్రతి ఒక్కరికి రోజు కలవడం జరిగింది. మరియు వాళ్ళంతా కొంచెం ప్రోత్సహించి కూకునేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఇట్లా చేస్తే బాగుంటుందని అందరికీ నేను ప్రోత్సహించి ఆ యుద్ధంలో మీటింగ్లలో ఆ నిరాదీక్షలలో నేను నా భర్త మేము మినిమం ఒక 70-80 సార్లు మేము మంది లేకపోతే బాగుంటుంది కదా, ఈరోజు 10 మంది ఉండకపోతే మనం తర్వాత ఇబ్బంది చేస్తున్నారనే విషయం రోజు చేస్తే ఆ రోజు మేము అక్కడే కూర్చుని ఎన్ని రోజుల్లో నిరాదీక్షలు పాల్గొని మేము అలా కూర్చోడం జరిగింది. అందుకే ఈరోజు మనము ప్రతి ఒక్కరము మనం ఎందుకంటే యుద్ధం చేసినాము, తెలంగాణ రావడానికి కష్టపడ్డాము, తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ తెచ్చుకున్న ఒకే ఉద్యమంలో అందరూ మన సిరిసిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇంకొక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి బీజేపీ ఇంకా కనకండి, ఆయన పాపం కాలం చేసిండు. ఆయన ప్రోగ్రామ్ చేసిన మాతో భిక్షకట కానీ జోబ్ కానీ ఎక్కడ చేసిండు, అది నేను కూడా మర్చిపోవడం జరిగింది. ఆయనకి కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా. మరి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ముందు కాలంలో నేను ఒక 4 నెలలు చూస్తున్నా. ఇందాక అన్నట్టుగా కొత్త సంఘాలు చేయండి, ఆ సంఘాలలో అసలు ఉద్యోగం పనిచేస్తున్నది కూడా కాదు, కానీ కాకపోతే ముఖ్యంగా వేరెక్కించుకొని కొన్ని సంఘాలు మేమే చేసినాం అన్నట్టుగా సంఘం అని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చూసుకోవాలి. సాధించుకున్న వారిని గుర్తించాలని ఒక ఆలోచన కొరకు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దేవరాజు గారికి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారులందరికీ పేరు పేరున ముందుగా వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు దాదాపు 4-5 సంవత్సరాలు అది ఒక ఉద్యోగం అంటే తెల్లారి వేస్తే వేరే పని లేదు. కొద్దిగా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఆర్డీఓ ఆఫీస్ గారికి పోవాలి, కొద్దిగా లేదా దండలు వేయాలి, మన సాయంత్రం తీయాలి. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఒక అది మనకు డ్యూటీ, మన డ్యూటీ లెక్క ఆ రోజు 1 సంవత్సరం పాటు అక్కడ ప్రతి రోజు మనకు అది ముఖ్యం కాదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం లెక్కనే భావించి ఆ రోజులలో ఎంతో 100 మంది ఆ సంవత్సరం పాటు నిరాదీక్ష చేసి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు వెన్నెలందరూ ఉంది. ఎంతో ఉద్యోగం చేసిన వారు అప్పుడు పట్టుదలతో చేయకపోవడం వల్ల రాలేదు. ఖచ్చితంగా మనం పట్టుదలతో ఉండాలని ఒక లక్ష్యంతో ఆనాడు 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన అందరం భాగస్వాములు అయినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయాడు అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఉద్యోగకారులను గుర్తిస్తాడు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాలు
ప్రతి ఒక్కరికి అనుకూలంగా అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి అలా కోటి హామీలలో ఇదొక హామీ కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగకారుల చూద్దా ఖచ్చితంగా మాకు ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి అందరూ ఖచ్చితంగా ఆయనపై ముందు జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ఉద్యోగాన్ని గుర్తించిందనేది దేశంతో దాదాపు 3 సంవత్సరాలు కావాల్సిన కనీసం ఆ 400 హామీలలో ఇరుసుద దాని కిందనే జమ చేసుకునే పరిస్థితి ఈ సందర్భంగా ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఈ రోజు ఇంత చక్కటి మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా నిలదీసి మనం పోరాడి ఆ హామీలను అమలు చేసుకోవాలని చెప్పి ఈ ఉద్యోగం కార్లతోటి మన ముందుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా మన భాగస్వాములు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా మనము అడగలేదు. అదే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మేము ఇస్తామని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా అది ఇవ్వాలని చెప్పి మనం ఈ ఉద్యోగం తరఫున ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా గత దాదాపు 3 సంవత్సరాల నుంచి వ్యవస్థ ఎటువైతుందనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఆ మాదిరిగా కాకుండా ఎన్నో హామీలు ఇచ్చింది అవి కాదు, ఇది మాత్రం కష్టంగా నెరవేర్చాలని చెప్పి, ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు కావాలని చెప్పి మనందరం ఏకతాటిపై ఉండి ఈ ఉద్యోగం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఉద్యోగంలో నేను ముందు తప్పి సైతం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ, ఉపాధి కూలీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తోందని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కూడం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, జిల్లా నాయకులు అన్నల్దాస్, గణేష్, సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్, గీస భిక్షపతి, దాసరి రూప, ఆడెపు రజిత, బూర శ్రీనివాస్, మల్యాల నరసయ్య, శ్రీరామ్, సదానందం, సిరిమల్ల సత్యం, గోవిందు, లక్ష్మణ్, కోల శ్రీనివాస్, బెజగం సురేష్, స్వర్గం శేఖర్, సావనపల్లి రాములు, గిరిబాబు, మల్లయ్య, ప్రభాకర్, నరేందర్, రాజిల్లయ్య, శ్రీధర్, కమలాకర్, రమేష్, శంకర్, బాలయ్య, లత్సయ్య, సురేష్, రవీందర్, పోచమల్లు, వివిధ రంగాల నాయకులు, శ్రీనివాస్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ మరి కార్మిక హక్కుల చట్టాల పరిరక్షణ గురించి ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కూడా మరి జైల్ బారో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కారు మరి కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర అడిగినప్పటికీ మద్దతు ధర కల్పించకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తుంది. మరి వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలకు సంబంధించి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మరి పేరు మార్చి విబిజీ రామ్జీ పేరుతో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి కార్మిక వర్గానికి ఒకవైపు సుప్రీంకోర్టు కార్మికుడి కుటుంబం బతకాలంటే 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేమో చట్టం చేయకుండా మరి కార్మికులు ప్రాణత్యాగాలు సైతం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని సంఘం పెట్టుకునే హక్కు కావచ్చు, సమ్మె చేసే హక్కు కావచ్చు, మరి పని గంటలు, కనీస వేతనం అడిగే హక్కు, ఇలాంటి హక్కులు లేకుండా కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరిస్తూ ఉంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికుల మీద
దేశానికి ఆదాయం సృష్టించేదే కార్మికుల శ్రమతోని. మరి అటువంటి కార్మికుల పైన ఎందుకు ఇంత నిర్బంధాన్ని ప్రజలు ప్రయోగిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా కార్మికులకు మేలు చేసే ప్రభుత్వం అయితే కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి తప్ప ఈ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మన ఆగ్రహంతో రోడ్లెక్కి జైలు బరో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు ఈ విధానాలను మానుకోవాలి, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇంకా కార్మిక వర్గం పూర్తి ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి సుప్రీంకోర్టు అమలు చేయమన్నటువంటి 26,000 వేతనాన్ని అమలు చేయాలని, అట్లాగే రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా దేశ సంపదను మొత్తం దోషి కార్మిక వర్గాన్ని, రైతులను, అట్లా ఉపాధి కూలీలను వాళ్ళ సంపద దోషి బడా కార్మికులకు అప్పచెప్పే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. మరి ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న యువతకు 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా పోయింది. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజలు ఈరోజు బతకలేని పరిస్థితిలో తీసుకురావడం జరిగింది. ఈరోజు పూట గడవని పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం ఉంది. కనీస వేతనాలు అమలు లేవు. అదేవిధంగా విద్య, వైద్యం ఆ పేరు కూడా అందరి పరిస్థితిలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ మరి ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వెంటనే కార్మిక చట్టాలను సవరించి పాత చట్టాలను కొనసాగించాలని, కార్మికులందరికీ 26,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఆశా, అంగన్వాడీ, అట్లాగే ఉపాధి హామీ, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే బీడీ కార్మికులకు సంబంధించిన 6,000 పెన్షన్ అమలు చేయాలని ఈ సందర్భంగా సుశీలపట్నంలోని శివాలయంలో ప్రముఖ పద్యకవి జక్కని వెంకటరాజం వాసిన చిత్య రూప శతకం, చెన్న పార్ష శతకం పుస్తకాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, కొర్తి స్వీకర ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప, నిత్యయోగ సాధన సేవా సమితి ఆచార్యులు ఉప్పల శ్రీనివాస్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు జల్దా విశ్వనాథ్ కుమార్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జక్కని వెంకటరాజం గతంలో అర్ధరాత్రి సూర్యుడు మొదలుకొని 12 పుస్తకాలు రాశారు. గతంలో 1997లో రంగస్థల నాటిక పోటీలో ఉత్తమ ప్రతినాయక పురస్కారంతో రజత పథకం పొందారు. ఆంధ్ర సార్వసత్వ పరిషత్తు అవార్డు పోటీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం అవార్డు, కాళోజీ పురస్కారం అవార్డు, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ధర్మనిధి సాహిత్య పురస్కారం మొదలుకొని అనేక అవార్డులు పొందారు. జక్కని వెంకటరాజం ఋషి ప్రభాకర్ జి శిష్యరికంతో సిద్ధి సమాధి యోగ బ్రహ్మ పదేశకులు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. హృదయం ఇక్కడ ప్రపంచంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణుల యొక్క హృదయంలో ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు, ఆ యూనివర్సల్ సోల్, ఈ జీవాత్మ, ఈ ఇండివిజువల్ సోల్ లో ఉన్నాడు. ఎంత గొప్ప సత్యం చెప్పారండి మన పెద్దలు. ఈ ఋషులు ఇచ్చిన ఈ సత్యం ప్రపంచం ఒకవేళ కృష్ణ పరమాత్మే చెప్పింది కావచ్చు కాక, వ్యాస భగవానుడే రచించింది కావచ్చు కాక, మహాభారతంలోనే అంతర్భాగంగా ఉన్న భగవద్గీతలో ఉండింది కావచ్చు కాక, కానీ ఈ సత్యాన్ని ఒకవేళ ప్రపంచం అంతా గ్రహించుంటే ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసేదా? నేను దాడి చేస్తున్నా అని అంటే ఈ దేవుని మీద దాడి చేస్తున్నా అనేటటువంటి ఆలోచన వచ్చేది కదా. దైవం మీద దాడి చేయొచ్చునా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ భారతదేశం మీద ఇన్ని దాడులు జరిగేవా? ఈ విధంగా భారతదేశ ప్రజానీకం పారతంత్ర్యంలో దాదాపు 600-700 సంవత్సరాలు జీవించేటటువంటి లేదా అణగారి ఉండేటటువంటి అవసరం వచ్చేదా? తమ ధర్మాన్ని బోధించేటటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, దర్శనాలు కానీ, స్మృతులు కానీ, భాగవత భారత రామాయణాది గ్రంథాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఉపపురాణాలు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, వీటన్నింటినీ బ్రహ్మాండంగా వికసించే విధంగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం కోల్పోయిన కాలం ఆ విదేశీయులు పరిపాలించిన కాలంలో. అయినా
మన సంస్థలు ఆశ్రమాలు కానీ ఇలాగా ఈ పేరుతో ఇక్కడ నిత్యయోగ సాధన సబ్జెక్ట్ గా ఉందో ఋషి ప్రభాకర్లు ఏ విధంగా యోగ సాధనను గురించి చెప్పారు, అదేవిధంగా ఎన్ని ఆశ్రమాలు ఆ విధంగా మనకు బోధించుంటాయి. కాబట్టి మనకి అలా బోధించినటువంటి ఈ విషయాన్ని చెబుతూ ఒక గొప్ప తత్వవేత్త ఏమంటాడు అనంటే, దురాక్రమ శక్తుల దాడికి ఈ దేశపు రాజదండం బట్టి గడిచినప్పుడల్లా ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది అంటారు. రాజదండము భోగంలో మునిగిపోయి పరిపాలనను సరిగ్గా చూడకపోతే మట్టి గర్వడం ఖాయం. అప్పుడు ధర్మదండం అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు ధరించి దేశమంతటా ఆశ్రమాలు ఏర్పాటు చేసి మీ ధర్మం ఇది, మీ జాతి ఇది, మీ సంస్కృతి ఇది, ఇది ప్రపంచానికి అన్నం పెట్టినటువంటిది. శరణాగతులని ఎవడొచ్చినా కానీ అతనికి ఆహ్వానించి ఆశ్రయం ఇచ్చినటువంటిది. అనేకటువంటి మనకు రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్నటువంటి ధర్మం ఇది అని బోధించింది ఎవరు? ఏ ఆశ్రమాలు, ఏ మఠ మందిరాలు, ఏ ఆలయాలు? ఇదిగో ఈ ఆలయాలు లాంటివి. అందుకే మొట్టమొదలు వినాయకుడితో ప్రారంభం చేసుకొని ఏదైనా మనం చెప్పుకుంటాం కాబట్టి వినాయకుడి పద్యంతో మొదలు పెట్టుకుందాం. ఇది కేవలం ఉపక్రమం మాత్రమే. ఎలుక గుర్రము మీద ఈ రేడు భువనాలు పరిగెత్తి వచ్చిన పల్లెకాడు, ముల్లోకముల రేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మొనరించు పెద్ద కొడుకు, నల్లమాయంచు నారాయణుని పరియాసగాడు మేనల్లు కుర్ర, ఒడకు గుబ్బలి రాసవారి బిడ్డ భవాని నూరేళ్లు రోజున నోము పంట, అమరులంత అగ్రతాంబూల మందు వేటి ఆరు మోట్ల దిగజెట్టి అన్నగారు విఘ్న దేవుడు వాగ్యాన్ని వెడలి వచ్చే భరత ప్రజలారా రెండు జోహారు విడగా. వినాయకుడి పద్యం ఉందండి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను విమర్శించే స్థాయి సిరిసిల్ల కాంగ్రెస్ నేతలకు లేదని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత కేటీఆర్ దేనని, అది ఘనత కళ్ల ముందే కనిపిస్తోందని బీఆర్ఎస్వి నాయకులు పేర్కొన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్వి నాయకులు కత్తెర వరుణ్, తుమ్మరాజు, సబ్బని హరీష్, కంచర్ల రవిగౌడ్, మోత మహేష్, చీమల ప్రశాంత్, షేక్ జుబేర్, అన్రుద్, శివ, గజవిన్కర్, చిరంజీవి, పులి సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, లేచినోళ్ళు లోబడినోళ్ళు ప్రతి ఒక్కడు కూడా కేటీఆర్ గారిని విమర్శించడం. మరి విమర్శిస్తే మేము ఏమైనా హీరోలం అవుతాం అనుకుంటారో, మరి ఏమవుతాం అనుకుంటారో మాకు తెలియదు. బిడ్డ, కేటీఆర్ గారిని విమర్శించే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరేం కేటీఆర్ గారు ఏం చేసిరు సిరిసిల్లకి ఏం చేసిరు అని అడుగుతారు. ఇవాళ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు కేటీఆర్ గారు తన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిరు కాబట్టే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ కూడా గెలిపిస్తారు. కానీ ఈ మధ్య మీకు ఒకటి ప్యాషన్ అయిపోయింది. ఏది? కేటీఆర్ గారిని విమర్శించాలి, లేకపోతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయాలి. ఇది ఒక పిలుపునిచ్చాడు. ఇవాళ క్యాంప్ ఆఫీస్లో ఇవాళ అభివృద్ధి అంటే ఏంటంటే క్యాంప్ ఆఫీస్ నుంచి ఎన్నో జరిగినాయి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు. ఇవాళ ఎంతోమంది విద్యార్థులకు కేటీఆర్ గారు పర్సనల్గా తను కాలేజీలలో సీట్లు ఇప్పించడం కావచ్చు, చదివించడం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆరోగ్యపరంగా ఎన్నో విధాల హాస్పిటల్లో హెల్పింగ్ చేయడం కావచ్చు. ఇట్లాంటి విషయాలలో కేటీఆర్ గారు ఎన్నో హెల్ప్లు చేసిరు. సిరిసిల్ల ప్రజలకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఫండ్స్ విషయంలో కూడా ఎన్నో విధాలుగా ఎంత అభివృద్ధి చేసిండో ఈ 10 సంవత్సరాలలో చేసిరు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా చేస్తూ ఉన్నారు. కానీ మొన్న ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రెస్ మీట్ పెట్టి ఏదో గాంధీ కాడకు 10 మంది జమ చేసి కేటీఆర్ గారు ఏం చేసిరు, కేటీఆర్ గారు కళ్ళు కనిపిస్తలేవా నీకు? కేటీఆర్ గారు ఏం చేసిరో నీకు తెలియదా? చూస్తలేవా? ఇవాళ సిరిసిల్లాలో ఎంత అభివృద్ధి జరిగిందో నీకు తెలియదా? మేము అడుగుతున్నాం. ఇవాళ మజాక్ అయిపోయింది అందరికి. బీజేపీ నాయకుడు అంటాడు మొన్న ఏదో క్యాంప్ ఆఫీస్ ముట్టాడు సార్. క్యాంప్ ఆఫీస్ తెచ్చి చూడు, ఇప్పుడు చెప్తున్నాం, ఇన్ని రోజులు ఊరుకున్నాం, ఇక ఊరుకునేది లేదు. క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని అంటే ఖచ్చితంగా మేము అడ్డుకున్నాడు కాదు, ఎవరెవరు వస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇంటికి వచ్చి మరీ ఒక్కొక్కటి సంగతి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక నుంచి మర్యాదగా మీకు అవసరం ఉంటే, నిజంగా సమస్య ఉంటే క్యాంప్ ఆఫీస్కి రాని, అలా పిఏ గారు ఉంటారు, వచ్చి మీరు అప్లికేషన్ ఏదైనా ఇవ్వండి, ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం దిశగా మేము ఆలోచిస్తాం. అంతే తప్పితే మీరు ఏ విధమైనటువంటి
కార్యక్రమాలు చేస్తానంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా ఇంకోసారి కేటీఆర్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుకలు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా కేటీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ నాయకులకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇక్కడ అభివృద్ధి జరగలేదని అంటున్నారు కదా. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు, నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఎవరు, ఒకసారి గ్రహించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో చేయాలి, ఏదో బురద జల్లాలని చూస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారి పైన మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా మేము అడ్డుకునే దేనికైనా అడ్డుకునే సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారి పైన ఒక్క మాట మాట్లాడినా మేము ఆయన సైనికులుగా ఊరుకునే ప్రసక్తే లేదని తెలియడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చర్చకు వస్తారని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఏదో ఒకటి రోజు ఒకటి మీ నాయకులు ఇక్కడ మీరు రాజీనామా చేయమంటారు, కానీ మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోవడం ఆయన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీకు దమ్ముందా కేటీఆర్ గారి పైన మాట్లాడే అర్హత మీకు ఎవరు ఇచ్చారని మేము సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్ దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీని గుండెలో పెట్టుకున్న ప్రజలు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళు మేము ఇంత ఉదా పట్టించుకోరని మేము మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులకు మేము ఒకటే తెలియడం జరుగుతుంది, మీరు ఎన్ని కేటీఆర్ గారి పైన ఎన్ని అవక్కు చెవకులు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే కేటీఆర్ గారి అభిమానులుగా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు వెంటనే నిన్న చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అందరితో కలిసి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమంతో శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిన్నటి రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ గారు ఒక సర్కస్ పెట్టినట్టు కొంత కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. అందులో వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏం లేదు, ఒకటే ముచ్చట, కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీకు అందరికైతే టూ వీలర్లు ఉన్నాయి, అడిదికి పోతే కొత్త చెరువు కనబడుతుంది, పోలీస్ స్టేషన్ దాటితే బతుకమ్మగాడు కనబడుతుంది, బ్రిడ్జి దగ్గర పోతే కొండలక్ష్మణ్ బాబుజీ జంక్షన్ కనబడుతుంది, అడిదిక్కు పోతే కలెక్టరేట్ కనబడుతుంది, రఘుడు చౌరస్తా కనబడుతుంది. ఇవన్నీ కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కాదా? సిరిసిల్ల నియోజకవర్గం 2009 కంటే ముందు, 2009 కంటే తర్వాత ఏ రకం ఉందో సిరిసిల్ల ప్రజానికని తెలుసు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా సిరిసిల్ల ప్రజలు చాలా విఘ్నులు. మీరేదో మసిగూసి మారేడుకాయ చేద్దాం అని చెప్పేసి మీరేదో కార్యక్రమాలు తీసుకుంటే, కేటీఆర్ గురించి మాట్లాడితే మేమేదో గొప్ప నాయకులం అవుతాం అని మీరు అపోహలకు కోల్పడితే మాత్రం ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. ఇంకొకటి, నిన్నటి రోజున మాట్లాడుతూ పద్మశాలకు కేటీఆర్ గారు ఏం చేసిరు అని చెప్పి మాట్లాడారు. 350 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు. అది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి రేవంత్ రెడ్డి ఇంట్లోకి గల్లలో దాచుకున్న పైసలు తీసుకొచ్చి మేము ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 350 కోట్ల రూపాయలు ఏదైతే డ్యూ ఉందో అందులో 150 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. ఇంకా 200 కోట్ల రూపాయల బకాయిలు అట్లే ఉన్నాయి. మీరేదో ఆ 150 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి సిరిసిల్లలో ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సీట్లందరినీ మీరు కాంగ్రెస్కి వాటికి సపోర్ట్ చేయాలి, పార్టీలో జాయిన్ కావాలి, మున్సిపల్ ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి తీవ్రమైన బ్లాక్ మెయిలింగ్ ధోరణి దిగజారి మరీ రాజకీయాలు చేసినటువంటి నీచ సంస్కృతి మీది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అని చూడకుండా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతన్న బీమా కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి అని చెప్పి మేము ఎన్నడూ విభజించి పాలించలే. మీ లెక్క మా కాంగ్రెస్ పార్టీకి నాయకులు అయితేనే మేము రేషన్ షాపులు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనే ఇందిరా మిల్లు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకే పెన్షన్లు ఇస్తాం అన్నటువంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలే. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేసిరో సిరిసిల్ల ప్రజానికి అందరికీ తెలుసు. మీరు కొత్తగా చేదో వేషాలు కడితే నమ్మేటోడు ఇవ్వలేడు. ఇంకొక మాట, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతూ 2009లో కేటీఆర్ గారు సిరిసిల్లగా ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందే ఒకప్పుడు సిరిసిల్ల కాదు ఉరిసిరాల నేతన్న ఆత్మహత్యలు వద్దన్నా అని చెప్పి గోడల మీద రాతలు రాస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు, గుడ్డిగురాల పనులు దుమ్ముతున్నా. అప్పుడు ఈ నేత కార్మికుల ఆత్మహత్యలకు చెల్లించిపోయిన కేసీఆర్ గారు
రాష్ట్ర వ్యాప్తంగా జూలబట్టి నేత కార్మికులు అనేటోళ్ళు చనిపోవద్దు, మనిషి మానంగా బతకడానికి బట్ట నేసేటువంటి నేత కార్మికుడు ఉరేసుకొని చచ్చిపోతే దానికంటే నీచమైన ఇంకోటి ఉండదని చెప్పి 50 లక్షల రూపాయలను ఫండ్ సేకరించి సిరిసిల్లాలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికీ ఇప్పటికి కూడా మార్కండేయ టెంపుల్లో నెలకొకసారి 10,000 రూపాయలు నేత కార్మికులకు ఇస్తూ ఉన్నారు లోన్ల కింద. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, కేటీఆర్ గారు ఏం చేసిందో ప్రతి ఒక్క నాయకునికి తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. మీరు కూడా మీ మనస్సాక్షిని చంపుకొని మాట్లాడకండి. ఏదో మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడితే మేమే గొప్పలం అవుతామని చెప్పేసి చిల్లర మల్లర ప్రయోజనాల కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే సమాజం కూడా మెచ్చది. నీతివంతమైన రాజకీయాలు చేయండి. సరే 10 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ మీరు మాట్లాడుతున్న మొత్తం అవినీతిమయమైన పాలన, అవినీతిమయమైతే బయట పెట్టాలి కదా, ఉన్న గవర్నమెంట్ మీదే కదా. ఏదో నిందలేసి నువ్వు ఏది బురదగాలి నువ్వు అడుకు అన్న తీరునుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. మిమ్మల్ని ఎవడు దేక్తలేడు, వచ్చే గవర్నమెంట్ లేదు, ఈ ఉన్న రోజులు ఏమైనా చదువుకుందామనేటువంటి చిల్లర ఆలోచనలు తప్ప మీరేదో ప్రజలకు ఉరగబెట్టేది లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఇందిరా మాటలు అన్నారు, బతుకమ్మ మాటలు అన్నారు, ఇప్పటికీ అవి చేయలేకపోతా ఉన్నారు. ఇంకొక విషయం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిరంటే యారన్ డిపో ఎక్కడైనా సాంచల్ కాడ పెడతారు కానీ వెనునాడు తీసుకొని పెడతారా? ఓ పక్క ఆ శ్రీనివాసు నూలు డిపోని తీసుకుపోయి వెనునాళ్ళు పెట్టుకుంటే వీళ్ళందరూ కళ్ళు మూసుకొని ఎంత కూర్చొని సప్పట్లు కొట్టిన నాయకులు కూడా సిరిసిల్ల పద్మశాల గురించి మాట్లాడితే మీ అంత మూర్ఖులు ఎవరు ఉన్నారో మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారిని విమర్శిస్తే ఎంత దూరం పోవాలో అంత దూరం పోయే విధంగా మీరు కేటీఆర్ గారిని విమర్శిస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము హెచ్చరిస్తాము. రాజధాని సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్ లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వినియోగించడంలో మెలకువలను వర్క్ షాప్ లో వివరించారు. కెమెరాను వినియోగించడంలో వాటి పనితీరు విధానాన్ని ఫోటోగ్రాఫర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజధాని సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సుదగోని సురేష్ గౌడ్, కోశాధికారి సబ్బని ప్రకాష్, భూపాల్ కుమార్, అలాగే తెలంగాణ కెనాన్ కెమెరా సేల్స్ మేనేజర్ విష్ణురెడ్డి, కెనాన్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, క్వాలిటీ పోతుంది. లేదు మీ దగ్గర 18 ఇంచెస్ ఇమేజ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి 6 ఇంచెస్లో వేసే క్వాలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. బికాజ్ మీ దగ్గర ఉన్న ఇమేజ్ సైజ్ ఎక్కువ, ప్రింట్ చేసిన సైజ్ చిన్న సైజ్. దాన్నే మనం ఓవర్ శాంపిల్ మెథడ్ అంటాం. జనరల్గా 4K అంటే ఇందాక మాట్లాడుకున్నాం, నాకు ఎవరైనా ఒక 20,000 ఇవ్వాలంటే 20K అంటాం. 4K అంటే 4000 పిక్సెల్స్. ఫుల్ హెచ్డి అంటే 1920 పిక్సెల్స్. ఓకే, 4000 పిక్సెల్స్. కానీ ఈ కెమెరాలో నెగిటివ్ రిజల్యూషన్ అంటే కెమెరా యొక్క దమ్ ఎంత అంటే 7K అంటే ఎంతంటే 7000 పిక్సెల్స్ రికార్డ్ చేయగలరు. కానీ మీకు ఎంత అవసరం 4Kకి? 4000. మిగతా 3000 పిక్సెల్స్ ఏమవుతాయి? గాల్లో పోతాయి. ఈ కెమెరాతో కంపేర్ చేస్తే మిగతా బ్రాండ్స్లో ఉన్న కెమెరాస్లో ఉన్న 4Kకి ఈ కెమెరాకి ఉన్న 4Kకి డిఫరెన్స్ ఏంటంటే కెమెరా రికార్డ్ చేసే 7000 పిక్సెల్స్ని తీసుకొచ్చి 4000 పిక్సెల్స్లో కంప్రెస్ చేసి ఓవర్ శాంపిల్ కంప్రెస్ అంటారు చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే మీ దగ్గర 1280 ప్రింట్ ఉంది ఇమేజ్, కానీ మీకు కావాల్సిన ప్రింట్ ఎంత? 6:8. సో 1280 ఇమేజ్ని 6:8 వేస్తే క్వాలిటీ పెరుగుతుంది. 6:8 ఉన్న ఇమేజ్ని 1280 పెంచితే క్వాలిటీ తగ్గుతుంది. దీన్నే ఓవర్ శాంపిల్ మెథడ్ అంటారు. ఈ కెమెరా ఒరిజినల్గా 7K రికార్డ్ చేయగలరు, కానీ మీకు అవసరం 4Kనే. మిగతా 3000 పిక్సెల్స్ వేస్ట్గా పోకుండా 7000 పిక్సెల్స్ని ఓవర్ శాంపిల్ చేసి తీసుకొచ్చి మీకు 4K డెలివరీ ఇస్తుంది. రెగ్యులర్ 4K కన్నా హై క్వాలిటీ 4K, దాన్నే 7K ఓవర్ శాంపిల్డ్ 4K అంటారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క తమను తాము ఆధునీకరించుకునే క్రమంలో, తమను తాము అప్గ్రేడ్ చేసుకునే క్రమంలో ఒక వర్క్షాప్ పెట్టడం, దానికి కెనాన్ వాళ్ళు మీకు మిమ్మల్ని అప్డేట్ చేయడానికి రావడం సంతోషంగా ఉంది. దీనికి చాలామంది ఇంట్రెస్ట్గా వచ్చేది, ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది హ్యాబీ, అది వృత్తి కాదు, హాబీ. హాబీ తర్వాత నెక్స్ట్ వృత్తి అవుతుంది, అంతేనా కదా?
ఇంట్రెస్ట్ ఉంది, కళ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది ఫీల్డ్కి వస్తారు, అందరికి రారు. సో మీ అందరికీ కళల మీద అభిమానం ఉంది. మీ పట్ల కూడా ఈ సమాజానికి అభిమానం ఉంటుంది. ఎందుకంటే మీరే ఎంత దరిద్రంగా ఉన్నా మంచిగా చూపించేది మీరే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. 10th క్లాసు ఎగ్జామ్ అప్లై చేయాలంటే మా ఊర్లో కేసముద్రం, మా ఊరు కుమారు అని శారదా ఫోటో స్టూడియో ఉంటుంది. అడిగి పోతే ఆయన ఫోటో తీసి దాన్ని ల్యాబ్లో మెరుగులద్ది దాన్ని అందంగా తీసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చాడు. ఆ పాస్పోర్ట్ సైజ్ చూసుకుంటే నేనేనా అని నాకు డౌట్ వచ్చింది. ఆ 10th తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఆల్మోస్ట్ డిగ్రీ వరకు కూడా దాన్నే వాడినా. ఆ ఫోటో తప్ప నాకు వేరే ఇష్టం లేకపోయేది. ఎందుకంటే నా కలర్ను నేనే ఇష్టపడకపోతే ఇంకోళ్ళు ఎందుకు ఇష్టపడతారా? నల్లగా ఉన్నా నా కలర్ను నేనే ఇష్టపడలేను అనుకో, అవతల వాళ్ళు ఇష్టపడరేమో అనే భయంతో నేను మోసం చేసుకున్నా. అట్లా డిగ్రీ వరకు కూడా ప్రతిసారి అడిగేవాళ్ళు, సార్ ఇది మీ ఫోటోనేనా అని. ఓకే గుడ్. అంటే ఈ సొసైటీ ప్రకృతిని కానీ వ్యక్తులను కానీ అందంగా చూపించాలంటే దానికి ఒక మనసు ఉండాలి. ఆ మనసు తపన అయ్యి మీకు ఇంతకుముందు కెమెరా లేవా మనకు మన తాతల ముత్తాతలు లేవా? కెనాన్ కంపెనీ ఎప్పుడు వచ్చింది? 100 years. కానీ 1500 ఇయర్ల కెమెరా లేదా? ఎప్పుడు వచ్చింది కెమెరా? 18th centuryలో వచ్చింది కెమెరా, లేదు. కానీ ఇప్పుడంటే కెమెరాలు కొంతమంది దగ్గర ఉన్నాయి, కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక కెమెరా ఉండే. తెలుసా మీకు? లేదు, దానికన్నా ముందు 1000 సంవత్సరాల కింద కూడా ప్రతి మనిషి దగ్గర ఒక కెమెరా ఉండే. టెక్నాలజీ లేని రోజులలో మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇదేంటి కొత్తగా చెప్తున్నాడు. తెలుసా మీకు? ప్రతి ఒక్కరి దగ్గర ఒక కెమెరా ఉండే. ఆ కెమెరా ఇప్పుడు ఉన్న కెమెరానో మెషిన్. అప్పుడు మన మైండ్ మన కళ్ళు చూసిన దాన్ని రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ చేసింది ఒక పిక్చర్గా అవుతుంది. ఆ పిక్చరు దానికి రిప్లేస్ చేసి కెమెరా మెకనైజ్ అయింది. అంటే ప్రతి మనిషి దగ్గర ఒక కెమెరా ఇప్పటికీ కూడా ఉంది. మనం చూసే దాన్ని బట్టి మనం అంతకుముందు చూసి పెయింటింగ్స్, నిజాం ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కదా, జహాంగీరు, మొఘల్స్ది, అది బొమ్మనే కదా. ఆ బొమ్మను మనం ఇప్పటివరకు చూస్తున్నాం కదా, ఎవరో తీసిరు కదా, మెకానైజ్డ్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది. అది రూపాంతరం చెంది అప్డేట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చినప్పుడు రేపు ఇంకొక పరిస్థితి కూడా రావచ్చు, ఇంకా డెవలప్మెంట్ కావచ్చు. కాబట్టి ఈ ఎప్పుడైతే కూడా మనం చేస్తున్న పనిని, మనకున్న వస్తువును ఎఫెక్టివ్ వాడుకుంటామో ఆ ఎఫెక్టివ్ తోటి ఇంకెక్కువ పని తీసుకోవచ్చు. అదే కెనాన్ కెమెరాను, డిజిటల్ కెమెరాను నాకు ఇస్తే నేను దాన్ని ఏం చేయలేను. అది మీకు ఇస్తే మీరు అద్భుతాలు చూపించవచ్చు, అద్భుతాలు చూపిస్తారు. కాశీ ఉంటే ఇక్కడ ఉండడం లేడు. కాశీ అప్పుడు కెమెరా పట్టుకొని గమ్మత్ చేస్తుండే. మనకి ఎప్పుడన్నా అర్థం కాకుంటే అరే కాశీ చూడరంటే కాశీ తీసుకొచ్చి గిట్ల అని చెప్పేటోడు. అంటే ఏదైనా కూడా నాలెడ్జ్ ఇంపార్టెంట్. కెమెరా అదే, కానీ దాన్ని ఉపయోగించే చలనశీలత అంటే డైనమిజం మీద దాని ఎఫిషియన్సీ ఆధారపడుతుంది. కెమెరా ఎఫిషియన్సీ దాని డైనమిజం, యూజ్ చేసే డైనమిజం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు ఎంత డైనమిక్గా ఉపయోగించుకుంటారు, దాన్ని ఎంత ఇంటెలెక్చువల్గా ఉపయోగించుకుంటారు, దాన్ని ఎంత డిఫరెంట్గా ఉపయోగించుకునేది అనేది మీ మీద ఆధారపడుతుంది. కాబట్టి మిమ్మల్ని ట్రైన్ చేయడానికి చొరవ తీసుకున్నటువంటి కంపెనీ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మీ తర్వాత మీ మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సెప్టెంబర్ 17లోగా నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిన సిరిసిల్ల ఉద్యమకారులు. కార్మిక చట్టాలు హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం. సిరిసిల్ల పద్యకవి జక్కని వెంకట్రాజం రచించిన చిత్సవ్ రూప్ శతకం చెన్న పాఠ్య శతకం పుస్తకాల ఆవిష్కరణ, పలువురు కవులకు సత్కారం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్ నిర్వహణ. హాజరైన పలువురు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.